హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్. నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ వీడియోలో రెగ్యులర్గా ఒక యూస్ఫుల్ టిప్ అయితే నేను చెప్పబోతున్నాను. అదే ఫైబర్ మార్కింగ్ మిషనరీ యూజ్ చేసి మనం డిఫరెంట్ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ పెన్స్ కూడా చూడొచ్చు, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ పెన్ కానీ కీచెన్ కానీ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీరు బల్క్లో డిఫరెంట్ నేమ్స్ కానీ డిఫరెంట్ లోగోస్ కానీ మనం ప్రింటింగ్ చేయాలంటే కనుక జనరల్గా బేసిక్గా నేమ్స్ లాంటి టెక్స్ట్ అయితే కనుక ప్రతి ఐటమ్కి ఒకసారి మనం టైపింగ్ అయితే చేస్తాం. అలా టైపింగ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి, మన వచ్చే ప్రాబ్లం ఏంటంటే టైపింగ్లో మిస్టేక్ అయి ఉండొచ్చు, అంటే టైపో ఎర్రర్స్ ఉండొచ్చు. అదేవిధంగా ఒకే నేమ్ని మల్టిపుల్ టైమ్స్ కూడా సమ్టైమ్స్ ప్రింట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేదానికి ప్లస్ థర్డ్ ప్రాబ్లం ఏంటి, టైం టేకింగ్, ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఆ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు ఈరోజు అయితే ఒక టిప్ అయితే మీకు చెప్పబోతున్నాను. అదే ఆటోమేటిక్గా డైనమిక్ టెక్స్ట్ అంటే వేరియబుల్ టెక్స్ట్ని ఆటోమేటిక్గా ఏ విధంగా మనం పిక్ చేసుకొని ప్రింట్ చేస్తుంది చూద్దాము. వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చివరి వరకు చూసి ఇలాంటి టిప్స్ మీకు యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఇలాంటి వీడియోస్ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్, అదే మాకు మోటివేషన్. ఇవాళ అయితే వీడియో అయితే చూద్దాం. ఈ పెన్స్ చూసారు కదా, చాలా వెరైటీ ఆఫ్ పెన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇన్ కేస్ పెన్స్ కావాలనుకున్నా కూడా బల్క్లో ఉంటాయి. అదేవిధంగా సింగిల్ పీస్ కావాలని మనం ప్రింటింగ్ చేసేస్తాము. ఇక్కడ ఇవాళ నాకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే 30 పెన్స్కి మనము ఈ క్వాలిటీ పెన్స్ మీరు చూడొచ్చు. ఈ పెన్స్ మీద మనకు 30 డిఫరెంట్ నేమ్స్ అయితే ఇచ్చాడు కస్టమర్. ఇక్కడ నేమ్స్ అయితే ఉన్నాయి. మనం ఎక్సెల్ షీట్లో తీసుకున్నాము. ఆ ఎక్సెల్ షీట్లో నేమ్ అనే ఒక కాలం అయితే తీసుకున్నాను. దాంట్లో 30 నేమ్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ ఎక్సెల్ షీట్ని అయితే నేను సేవ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక టెక్స్ట్ ఫీల్డ్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ మనం టెక్స్ట్ అయితే క్లిక్ చేసాము. టెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ బాక్స్ వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఒక టెక్స్ట్ బాక్స్ అయితే తీసుకున్నాము. టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఎనేబుల్ వేరియబుల్ టెక్స్ట్ క్లిక్ చేయాలి. యాడ్ ఫైల్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫైల్ లేక రావాలి. ఇక్కడ ఎక్సెల్ లేక రావాలి. ఇక్కడ ఫైల్ని అయితే చూజ్ చేసుకోవాలి మనము. ఇక్కడ నేమ్స్ వేరియబుల్స్ అని ఉన్నాయి, తీసుకున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకా ఫీల్డ్ నేమ్ అయితే వచ్చింది. ఓకే కొట్టాను. ఆటోమేటిక్గా ఇక్కడ టెక్స్ట్ అని ఉన్నది. ఫస్ట్ నేమ్ని అయితే పిక్ చేసుకుంది. అదేవిధంగా దీన్ని హ్యాచింగ్ అయితే నేను చేస్తాను. ఓకే, మనకు కావాల్సిన ప్లేస్లోకి దాన్ని అనేది మూవ్ చేస్తున్నాను. ఇక్కడ మన నేమ్ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ మార్కింగ్ ప్లేస్ ఎక్కడైతే మనకు కావాలో అక్కడ నేను తీసుకున్నాను. అదేవిధంగా పేజ్ అప్ క్లిక్ చేసి కొంచెం సైజ్ని కూడా ఇంక్రీజ్ చేసుకున్నాను. పవర్ వచ్చేసి నేను ఈ పెన్కి 50 and 800 అయితే పెట్టాను. టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. F1 అయితే క్లిక్ చేస్తున్నాను. మనకు రెడ్ మార్క్ అయితే వచ్చింది. ఇక్కడ రెడ్ కలరు ప్రివ్యూ మార్క్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను జస్ట్ ఎంటర్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూద్దాం ఏ విధంగా ప్రింటింగ్ అవుతుందో. మనకు ప్రింటింగ్ అయింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ నేమ్కి అయితే వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. మళ్ళీ మనం ఎంటర్ క్లిక్ చేస్తే కనుక సెకండ్ నేమ్ కూడా ప్రింటింగ్ అవుతుంది. జస్ట్ మనం ఎంటర్ క్లిక్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం డెప్త్ మనం పెంచుకోవచ్చు. సో నేను బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ దీన్ని మాడిఫై చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి నేను మాడిఫై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లైన్ నెంబర్ 2కి వెళ్ళిపోయింది. ఇది లైన్ నెంబర్ 1 పెట్టండి. ఓకే కొట్టండి. మళ్ళీ సేమ్ నేమ్ అయితే మనకు వచ్చింది. సేమ్ లొకేషన్లోనే ఉంది. నేను పవర్ అయితే చేంజ్ చేస్తాను. పవర్ వచ్చేసి నేను 500 పెడుతున్నాను. సారీ, స్పీడ్ 500 పెడుతున్నాను. పవర్ వచ్చేసి 60 పెట్టి చూద్దాం మనము ప్రాపర్గా అవుతుందో లేదో. ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ కూడాను ఫస్ట్ పెన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం గమనించినట్టయితే టెక్స్ట్ కూడా చేంజ్ అయిపోయింది. సెకండ్ టెక్స్ట్కి అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే రెడ్ మార్క్ కూడా ప్రివ్యూ కూడా రీసెర్చ్ అయిపోయింది. మనం జస్ట్ కేవలం ఎంటర్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లోనే కొంచెం డల్గా ఉందన్న ఉద్దేశంతో ఇక్కడ లూపింగ్ అయితే 2 అయితే పెట్టాము. సో దట్ ఎవ్రీ నేమ్ వచ్చేసి 2 times అయితే మనకు మార్కింగ్ అవుతుంది. సో దట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. జస్ట్ మనం చేయాల్సింది పెన్ను పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత జస్ట్ ఎంటర్ క్లిక్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేస్తే 2 times అయితే మార్కింగ్ అయితే అయిపోతుంది. మనకి ఆటోమేటిక్గా సైజ్ కూడా రీసైజ్ అయిపోతుంది.
జస్ట్ కేవలం ఎంటర్ అయితే మనకు సరిపోతుంది. ఆటోమేటిక్గా టెక్స్ట్ చేంజ్ అవుతుంది, రివ్యూ రీసైజ్ అయిపోతుంది, ప్రింటింగ్ కూడా అయిపోతుంది. ఈ విధంగా మనం ఎన్ని పెన్స్ వచ్చినా కూడా కేవలం ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటే మనకు టైపో ఎర్రర్స్ ఏవైతే ఉండవు, అదేవిధంగా రిపీటెడ్ నేమ్స్ కూడా ఏమీ ఉండవు. మనం 30 పెన్స్లో ఆల్రెడీ 7 పెన్స్ అయితే అయిపోయాయి. చూద్దాం మనం 30 పెన్స్ వేయడానికి ఎంత టైం పడుతుందో కూడా చూద్దాము. ఇలాంటి టిప్స్ మరిన్ని చెప్పబోతున్నాను. ఫైబర్ మార్కింగ్ రిలేటెడ్ ఇమేజ్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలాంటి సెట్టింగ్స్ మనం పెట్టుకోవాలి, అదేవిధంగా గోయింగ్ ఫార్వర్డ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయబోతున్నాను. ఏ విధంగా మనం గ్యాల్వోన్ చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా సోర్స్ చేంజ్ చేసుకోవాలి, మనకి డిఫరెంట్ ఎర్రర్స్ వస్తే ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ మార్కింగ్ సంబంధించి ఇంజనీర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంజనీర్ విజిట్ చేయాలనుకున్నా కూడా మినిమం 4,000 రూపీస్ మేము తీసుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి మీకు హెల్ప్ అవుతాయి ఉద్దేశంతో మీకు కూడా కవర్ చేయడం జరుగుతుంది. మనం లూప్ అయితే 2 ఇచ్చాము. ఇన్ కేసు మీరు సింగిల్ లూప్ కావాలంటే మల్టిపుల్ లూప్స్ కావాలని 1 ఇచ్చుకోవచ్చు. ఆటోమేటిక్గా టెక్స్ట్ చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రివ్యూ చేంజ్ అవుతుంది. ఇలాంటి టిప్స్ మరిన్ని చెప్పబోతున్నాను. ఫైబర్ మార్కింగ్ రిలేటెడ్ ఇమేజ్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలాంటి సెట్టింగ్స్ మనం పెట్టుకోవాలి, అదేవిధంగా గోయింగ్ ఫార్వర్డ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయబోతున్నాను. ఏ విధంగా మనం గ్యాల్వోన్ చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా సోర్స్ చేంజ్ చేసుకోవాలి, మనకి డిఫరెంట్ ఎర్రర్స్ వస్తే ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ మార్కింగ్ సంబంధించి ఇంజనీర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంజనీర్ విజిట్ చేయాలనుకున్నా కూడా మినిమం 4,000 రూపీస్ మేము తీసుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి మీకు హెల్ప్ అవుతాయి ఉద్దేశంతో మీకు కూడా కవర్ చేయడం జరుగుతుంది. మనం లూప్ అయితే 2 ఇచ్చాము. ఇన్ కేసు మీరు సింగిల్ లూప్ కావాలంటే మల్టిపుల్ లూప్స్ కావాలని 1 ఇచ్చుకోవచ్చు. ఆటోమేటిక్గా టెక్స్ట్ చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రివ్యూ చేంజ్ అవుతుంది. లాస్ట్ పెన్ అయితే ఉంది, లాస్ట్ పెన్ అయితే మనం ప్రింటింగ్ చేస్తున్నాము. ఇక్కడ టెక్స్ట్ కూడా చూడొచ్చు. లాస్ట్ పెన్ అయిపోయిన తర్వాత మన టెక్స్ట్ వచ్చేసి ఎంటీ ఉందని చూపిస్తుంది. చూసారే కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఏ ఐటమ్ అయినా కూడా బల్క్లో ఉంటే కనుక టైపో మిస్టేక్స్ కానీ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు రిపీటెడ్గా ప్రింటింగ్ చేయకుండా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ ఇది. వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి అని అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఈ ఫైబర్ మార్కింగ్ మిషన్లో ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా సర్వీస్ రిపేర్స్ ఉన్నా కూడా మనము మీ లొకేషన్కి వచ్చి అయితే చేస్తాము. మీకు ఇన్ కేసు అవసరం అయితే కనిపిస్తున్న మీకు కాల్ వాట్సాప్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఉన్నాయి కానీ కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. డెఫినెట్గా డౌట్స్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాటి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.